నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 17/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, తిథి షష్ఠి మధ్యాహ్నం 2:46 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి తెల్లవారుజామున 1:01 వరకు, యోగాలు విష్కంభ ఉదయం 9:34 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 2:46 వరకు, అలాగే విష్టి రాత్రి తెల్లవారుజామున 2:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:55 వరకు, గుళిక కాలం ఉదయం 11:58 నుంచి 1:37 వరకు, యమగండం ఉదయం 8:40 నుంచి 10:19 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:01 నుంచి 8:54 వరకు, అలాగే రాత్రి 10:53 నుంచి 11:37 వరకు, అమృతకాలం సాయంత్రం 5:53 నుంచి 7:28 వరకు, వర్జం ఉదయం 8:22 నుంచి 9:57 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఈ మేషరాశి వారికి ముఖ్యంగా అశ్విని భరణి కృతిక 1వ పదం. మేషరాశి వారికి ఆశించిన లాభాలని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న లాభాల విషయంలో అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, మీ నెట్వర్క్ పెంచుకోవడానికి విదేశాల్లో మీరు చేసే కృషి, వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, అలాగే మీ ఆలోచనలు, స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, మిత్రులతో మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ, అలాగే మీ యొక్క నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విషయాలన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి పరంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు దానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలలో కొత్త వృత్తులకి ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో ఆదాయపరమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీ సంబంధమైన విషయాలలో అంటే ఏదైనా దూర ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో దానికి సంబంధించిన ఆహ్వానాలు అంటే ఏదైనా మీకు దానికి సంబంధించి ఇన్విటేషన్స్ ఎలాంటివంటే ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటికి కూడా అవకాశాలు, మీ కృషికి తగిన ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశికి సంబంధించిన విషయాలు కనుక చూసినట్లయితే మనం మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే దూర ప్రదేశాలలో అంటే విదేశీ సంబంధమైన విద్య కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాల కొరకు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైనవి కూడా విదేశీ సంబంధమైన ఆర్థిక విషయాలలో మీరు ఎదురు చూస్తున్న ఫలితాలని కూడా పొందడానికి ఆస్కారం అనేది ఒకటి మీకు కనబడుతోంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఆదాయపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తులు, అలాగే ఆదాయపరమైన విషయాలు, అనుకూలమైన అవకాశాలు మొదలైనవి, వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు చూస్తే పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఏదైనా వీళ్ళకి చేసే కార్యక్రమాల్లో అంటే కొంత మానసికంగా అలజడి, ఆకస్మికమైన చికాకులు లాంటివి, ఇలాంటి వాటికి ఆస్కారం ఒక పక్కన కనబడుతున్నా ఆర్థికంగా ఆకస్మిక లాభాలకు కూడా అంతేపరమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే కృషి అనేది ఎక్కువ ఆలోచనలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో ఆలోచనలు అధికంగా ఉంటాయి.
అయినప్పటికీ ఎక్కువ శాతం ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ మానసిక సంబంధమైన విషయాలలో అంటే మానసిక ఆరోగ్యం మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ వీలైనంత వరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద చేయడం ఒకటి, అలాగే అనవసరమైన వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మనసు ప్రశాంతంగా ఉండేట్టుగా ఏదైనా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండడం అనేది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం. సింహరాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే మిత్ర బంధాలు అంటే మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు, నెట్వర్క్ పెరగడం, వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు చేసే కృషి, కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న కొత్త వ్యక్తులతో పరిచయాలు వరకు ఓకే, కానీ వ్యాపార విస్తరణ వరకు చేసే ప్రయత్నాలలో ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు. విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాల్లో మొదలైనవి చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఆకస్మికమైన ఖర్చులు కూడా వీలైనంతవరకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఇమ్యూనిటీని పెంచుకునే విషయాల్లో, లీగల్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు. దైనందిన కార్యక్రమాల్లో కూడా మీకు మార్పు వస్తుంది. అలాగే ఎక్కువ శాతం ఆశించిన ఫలితాల కొరకు అంటే వ్యక్తుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చక్కగా ఉంటుంది. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే నెట్వర్క్ పెంచుకునే విషయం కానీ, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. తులారాశి. మైక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి మానసిక ఘర్షణ అనేదాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. స్త్రీ సంతాన అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే వ్యక్తులలో మీ గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదనే విషయాల్లో బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే మీ క్రియేటివిటీని మీ వృత్తిపరమైన విషయాల్లో ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4 పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదుర్కొంటారు. అంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలైతే, ఒక పక్కన గృహ వాహన సంబంధించిన విషయాల మీద రెండింటినీ కాన్సన్ట్రేట్ చేయవలసిన పరిస్థితిలో వీళ్ళంతవరకు డ్రైవింగ్ చేసే విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. గృహ వాతావరణంలో కొంత అసౌకర్యత, కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మాయికి ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ధనస్సు రాశిలోకి మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా సామర్థ్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు చేస్తారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది. చేద్దాం అనుకుంటున్న పనులు ఆగుతూ వచ్చినవి కొంతవరకు ముందుకు పెడితే దానివల్ల మానసిక ధైర్యం, స్థిరత్వం పెరుగుతూ చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద ఒక స్థిమితమైన నిర్ణయంతో, ఒక ఆశయంతో, ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం గృహానికి సంబంధించిన విషయాల మీద కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం, అంటే గృహంలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి
మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్త వహించాలంటే ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తులతో అంటే మీరు ఒక ఉదాహరణతో మాట్లాడుతుంటే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు మాటల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అలాగే తోబుట్టువులతో కానీ గృహంలో వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అనేది అవసరం. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి సంబంధించిన ఆలోచనలు కూడా మనసులో అధికంగా ఉంటాయి. వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలన్నీ కూడా మీరు ఏ విషయం మీద అయితే ఆలోచిస్తున్నారో దాని మీదే దృష్టిని కేంద్రీకరిస్తూ విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పోటీల్లో ఎక్కువ శాతం పాల్గొంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందడం కొరకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ వ్యక్తుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, పోటీ పరీక్షలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఏదైనా ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి అటెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు అధికం చేస్తారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క పూర్వపదం 4 పదం, ఉత్తరపదం 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వ్యక్తులతో చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం అనేది కనబడుతోంది. అలాగే మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనేవి కూడా అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏది చేస్తున్నా కూడా కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీడియేటర్స్ నమ్మి కొత్త వాటిలలో మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది మీకు కనబడుతోంది. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క విషయంలో కూడా మనం ఏదైనా వీరికి ఈ రోజున పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ద్వాదశ రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ మనం గోచార రీత్యా ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు దానికి తగిన విధంగా చిన్న చిన్న పరిహారాలతో సమస్యను అధిగమించడానికి చేసే కార్యక్రమాల్లో ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడికి సంబంధించి హనుమాన్ చాలీసా కానీ హనుమంతుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ దేవాలయ ఏదైనా ఏది వీలైతే అది దానికి తప్పనిసరిగా చేసుకోవడం అనేది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే దానివల్ల ఆర్థిక సంబంధమైన విషయాలలో, రుణాలకు సంబంధించిన విషయాలలో, ఏదైనా లేకపోతే ధైర్యానికి సంబంధించిన విషయాలలో వీటన్నిటికి సంబంధించి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అంటే శ్లోకాల ద్వారా మొదలైనవి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు సమస్యల్ని కొంతవరకైనా అధిగమించడానికి మనం ప్రయత్నాలు చేస్తామని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.